ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ. నమస్కారం. శర్మ గారు చెప్పండి, గోదానం యొక్క విశిష్టత ఏంటి? సాధారణ జ్యోతిష్యంలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు గోదానం చేయమని అంటుంటామన్నమాట. ప్రత్యేకంగా అంటే జ్యోతిష్యంలోని మాతృదోషము పితృదోషం ఉన్నప్పుడు కానీ జ్యోతిష్యానికి అతీతంగా కొన్ని సమస్యలు కొన్ని పరిష్కారాలు అవ్వడానికి ఈ గోదానం చేయమంటామన్నమాట. ఈ గోదానం విశిష్టత ఏంటంటే చాలామంది అంటే గోదానం అంటే ఏ ఆలయంలోకి వెళ్ళి ఆ గో చుట్టూ 10 కంసాలు తిరిగి అక్కడ ఉన్న పండితులకి ఏదో 100 రూపాయలంతో ఇస్తే ఆ గోదానం చేసినట్టు అయిపోతున్నామో అనుకుంటాం. కానీ మన శాస్త్రీయంగా చెప్పేది ఏంటంటే గోదానం విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి గో సంరక్షణ చేసుకుంటూ 2 ఆయనాలు అంటే సంవత్సరం పూర్తిగా 12 మాసాలు 2 ఆయనాలతో కలిసి ఉన్న సంవత్సరం సంపూర్ణంగా ఆ వ్యక్తికి అయ్యే ఖర్చు, ఆ గోమాతకి అయ్యే ఖర్చు, ఆ స్థలము, వీటన్నిటికీ అయ్యే ఖర్చు ఇవన్నీ కలిపి ఒక దానంగా ఇస్తే అది గోదానం కింద వస్తుందన్నమాట. ఆ విధమైన దానం చేసినప్పుడు అంటే సంపూర్ణత్వం ఏర్పడుతుందని చెప్తారన్నమాట. అంచేతంటే గోదానం చేసేటప్పుడు చాలామంది అంటే క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు ఆవుకు సేవ చేస్తూ అక్కడ గోదానం అంటారు. గోదానంగా అక్కడ స్వామివారి దగ్గర ఎవరో పండితుల దగ్గర ఒక ఏదో కొంత ధనం ఇచ్చేసి దానం చేసాం మీకు ఇంకేం పర్వాలేదు అంటారు. 10 విధ దానాల్లో గోదానం చాలా గొప్పది అంటాం. ఈ గోదానం చేయడం వల్ల అంటే మాతృపితృ దోషాలు సంపూర్ణంగా దూరం అయిపోతాయి అంటారు. ఎటువంటి మాతృదోషం ఉన్నా పితృదోషం ఉన్నా సకల కోటి అంటే 3 దేవతలకి ఉండేది గోమాతలు అంటారు. కాబట్టి అటువంటి గోమాత ఎప్పుడైతే గోదానం చేస్తామో అవన్నీ దోషాలు మనకు తెలుసో తెలియక 3 క్రిములు ఉంటాయి, ఎన్నో క్రిములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, ఎన్నో హింసలు చేస్తుంటాం, ఎన్నో కర్మలు చేస్తుంటాం, పాపకర్మలు తెలియకుండా చేసేవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ సంపూర్ణంగా హరింపజేసేది గోదానం అన్నమాట. తెలియని పూర్వజన్మ అంటే 7 జన్మల ముందు కూడా మనం చేసే పాపాలు కొన్ని ఉంటాయి, అది మనకు తెలియదు. ఈ జ్ఞానంతో మనం వాటిని చూడలేము, మనం తెలుసుకోలేము కూడా. వీటన్నిటికీ ఏంటంటే గోమాతకి ఎప్పుడైతే సేవ చేస్తామో, గోదానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏంటంటే దాని ఫలితం ఉంటుంది. గోకి అంత సంపూర్ణ స్థితి ఇచ్చారన్నమాట మన హైందవ సాంప్రదాయంలో. సో అటువంటి క్రియను చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మనం చేసే కర్మల్లో అది మంచి కర్మగా భావిస్తాం. కాబట్టి మన మోక్ష సాధన కూడా అది బాగా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి దానం చేస్తే బాగుంటుందని చెప్పాలి. అలాగే గురూజీ, మనం చూస్తుంటాం ఎంతోమంది గోసేవ చేస్తూ ఉంటారు. అసలు గోసేవ అనేది ఏ విధంగా చేయాలి? అసలు జ్యోతిషపరంగా గోసేవ అనేది ఎటువంటి సమస్య పరిష్కారానికి చేయాలి? సాధారణంగా కొన్ని గ్రహాల కలయిక అండి, పాపగ్రహాల కలయిక సమ్మేళన అంటే ఒకే రాశిలో 2 నుండి 3 పాపగ్రహాలు కలిసి ఉన్నప్పుడు అంటే ఏ రాశిలో అయినప్పటికీ అంటే ఇప్పుడు రాహువు కుజుడు ఉన్నాడు, అదేవిధంగా శని ఉన్నాడు. ఈ 3 కలిసి ఒక రాశిలో ఉన్నారనుకోండి, అదేవిధంగా 3 పాపగ్రహాలు రవి కుజుడు ప్లస్ శని, ఈ 3 కలిసి ఒక పాపగ్రహం ఒక రాశిలో ఉన్నారనుకోండి, ఆ రాశి ప్రభావం సంపూర్ణంగా నలిఫై అయిపోతుంది. మనిషి శరీరంలో చూడండి, ఒక కన్ను సరిగ్గా పనిచేయలే పుట్టలేదంటే జీవితాంతం ఆ కన్ను ఇంకా వాడికి పనిచేయదు, ఇంకేం చేయలేడు. అలాగా ఒక రాశిలో ఆ విధమైన పాపగ్రహ సమ్మేళనం ఉన్నప్పుడు ఏంటంటే ఆ రాశికి సంబంధించిన భావానికి సంబంధించిన స్థితి జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల ఉండదన్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తామంటే ఈ గోదానము గోసేవ చేసుకోమని చెప్తామన్నమాట. గోసేవ అంటే ఆ గోమాతకి పాదానికి దగ్గర నుండి సంపూర్ణంగా సేవ చేసుకోవడం, కనీసం ఆ పాదాలకి ఎటువంటి హాని కలగకుండా సేవ చేయడం. అంటే అక్కడ తొడవడం దగ్గర నుండి సంపూర్ణంగా ప్రతి భాగం అన్నమాట. మనం మనిషికి శరీరం ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి ఎన్నో అంటే కాస్మెటిక్స్ థింగ్స్తో మగవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా అందంగా తయారని ప్రయత్నం చేస్తారు. అంత చక్కగా ఆ అమ్మవారుగా దేవతగా భావించి ఆ గోసేవ చేయడం, స్నానం చేయించడం, తర్వాత ఆహారం తినిపించడము, ఇవన్నీ కొన్ని ప్రక్రియలు అన్నమాట. మొదటి నుండి ఆఖరి వరకు ఆ గోమూత్రాన్ని తీయడం, అదేవిధంగా గోమూత్రంతో అంటే గోపంచకం ఉంటాం వీటన్నిటిని సంరక్షించడము, వాటితో మనం పూజ చేయడం, ఇవన్నీ ఏంటంటే ప్రతి క్రియ గోమాత ఉదయం లేచి సాయంకాలం చేసే ప్రతి ప్రక్రియలో కూడా పార్టిసిపేట్ చేయడం. ఇటువంటి గోసేవ అనేది గోశాలలోకి వెళ్ళి ఒక 11 రోజుల పాలన ఎవరైనా చేయగలిగితే వాళ్ళకున్న సంపూర్ణ దోషాలు పోతాయని చెప్తారు. మనం ఎన్నో దేవతలను కలవాలంటాం, ఎన్నో పూజ చేయాలి, ఎన్నో జపాలు అంటాం, తపాలంటాం, అదేవిధంగా హోమాలు అంటాం. వీటన్నిటికీ అందరూ వెళ్ళలేకపోవచ్చు. కానీ గోసేవ దగ్గరికి గోసేవ చేయడానికి మాత్రం ఎవరైనా అతి సామాన్య వ్యక్తి అయినా మడి కట్టుకోకలేదు, ఏం అక్కర్లేదు. సంపూర్ణ మనసుతో చక్కగా వెళ్తే మాత్రం వెళ్ళగలుగుతారు, ఎవరైనా వెళ్ళగలుగుతారు. అంచేత ఓన్లీ ఆ యజమానితో ఒకసారి మాట్లాడుకోవాలి. ఏంటైనా మీ గోసేవ చేయాలనుకుంటున్నాం, మేము మీ ఇంట్లోనే గోవుకు సేవ చేయాలనుకుంటున్నాం, మాకు ఒక అవకాశం ఉందని ఆయనకు నమస్కారం పెట్టి ఆ గోసేవ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అంటే తొడవడం దగ్గర నుండి కడగడం దగ్గర నుండి అన్ని ప్రతి ఒక్కటి ఏది చేసినా ఆ 3 దేవతలకి అది చెందుతుందన్నమాట. అంటే అటువంటి ప్రక్రియ చేసినప్పుడు అంటే మన జాతకానికి అతీతంగా
తెలియని ఎన్నో ఉన్నాయి దోషాలు, వాటన్నిటి కూడా అధిగమించి ఒక యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటే ఈరోజు మనం చేసే ఈ గోసేవ మన తదాంతరం కాకపోయినా మన జన్మాంతరం మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంతో మంచి ఫలితాలు ఇస్తుంది. గోవుకి అంత ప్రాధాన్యత వహిస్తుంది మన హిందూ సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయం చెప్పగలుగుతాం. ఇప్పుడు కాలం తీసుకుందాం గురువు గారు. హరి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. హరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. హరి గారు చెప్పండి, మీ పుట్టినరోజు సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి, గురుజీకి వివరించండి. హలో, మా బాబు గురించి మేడం అడగాలి. చెప్పండి. 18/3/2004 సార్. 18/3/2004 టైం అండి? 2004 అర్ధరాత్రి 12:10 తెల్లవారుతో 19వ తారీఖు సార్. ఏ ఊళ్ళో పుట్టారండి? కొత్తగూడెం సార్. అచ్చా, ఇప్పుడు పాప ఏం చేస్తుంది, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? పాప 4th క్లాస్ చదువుతుంది కానీ అసలు చదవట్లేదు సార్, చాలా మొండిగా చేస్తుంది. దోషాలు ఏమైనా ఉన్నాయా ఏంటి కనుక్కుందాం అనేసి. సరేనండి, చిన్నపిల్ల అనుకోండి. శతభిషం నక్షత్రం అయిందండి పాపది, కుంభరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ వృశ్చిక లగ్నం, కొంచెం మొండి అయిన లగ్నం. వృశ్చిక లగ్నం చాలా మొండిగా ఉంటారంటారు. ఇంకా చదువు విషయాన్ని వచ్చినప్పుడు భాగ్యాధిపతి అయినట్టు చంద్రుడు ఇక్కడ చతుర్థంలోనే ఉన్నాడు, ఏమాత్రం భయపడకలేదు. అటువంటి చంద్రుడి మీద గురుడు యొక్క విశేషమైన దృష్టి ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం చదువుకోవట్లేదు పాప అని అనుకుంటున్నాం కాబట్టి చతుర్థాధి అంటే భాగ్యాధిపతి, భాగ్యము అంటే భాగ్యస్థానము, భాగ్యాధిపతి చదువు గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ఎటువంటి చదువు చదువుకుండా చెప్తున్నాడు. అటువంటి భాగ్యాధిపతి మీద గురుడు యొక్క విశేషమైన దృష్టి ఉంది అంటే చక్కగా చంద్రుడి మీద గురుడు దృష్టి ఉన్నారంటే గజకేసరి యోగం లాంటి యోగం కూడా ఉంది అమ్మాయికి మాట. అంత అద్భుతమైన యోగం. తర్వాత ఈ లగ్నానికి ఆ గురుచంద్రులు యోగ కారకులు కూడాను ఓ రకంగా లగ్నాధిపతి కుదిరినప్పుడు ఈ రెండు యోగిస్తారనమాట. అటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. 2002 నుండి రాహు మహారదశ, ఇప్పుడు ప్రస్తుతానికి రాహులో అంతర్దశ చూసుకుంటే కేతు యొక్క ప్రభావం కనబడుతోందండి. అది 2013 డిసెంబర్ వరకు ఉంది. అంటే 2014 నుండి అమ్మాయి చదువులో మంచి సంపూర్ణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఏమాత్రం భయపడకండి. అయితే ఇక్కడ గురు మంత్ర సాధన అదేంటంటే మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని నిత్యం మా అమ్మాయి చేత చదివించడం ప్రయత్నించండి. బై హార్ట్ చేయించండి. నిత్యం ఉదయం లేచి పద్మాసనం వేసుకుని ఇది కనీసం ఒక 21 సార్లుగా ఆ స్తోత్రం చదివించడం ప్రయత్నించండి. దీనివల్ల అంటే మంచి చెడు కానీ జ్ఞానం విజ్ఞానానికి వ్యత్యాసం అనేది తెలుస్తుంట. ఎప్పుడైతే మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుతామో మన మూలాధారంలో నుండి కూడా మనకు అన్ని రకాల జ్ఞాన సంపద మనకు వస్తాయని చెప్తారన్నమాట. సో అటువంటి స్థితిని చేయడానికి ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. స్వర్ణలత గారు కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారండి. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ పుట్టినరోజు సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి, గురుజీకి వివరించండి. హలో, మా బాబుదండి. చెప్పండి అమ్మా. 29/4/1994 అండి. ఉదయం 10 నుంచి 10:40 మధ్యలోనండి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కొత్తగూడెం అండి, ఖమ్మం జిల్లా. ఏం చేస్తున్నాడు మా బాబు? బాబు రాశి తెలియదండి సరిగ్గా. అందరూ వృశ్చిక రాశి, ధనుసు రాశి అంటున్నారండి. చదువు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చదువు రాశి ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చదువు గురించి చెప్పండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చదువుకుంటున్నాడు మా బాబు? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. సరేనమ్మా. బాబుది ఇక్కడ మూలా నక్షత్రం అయిందమ్మా. ఇంకా రాశి విషయంలో మీరేమీ కంగారు పడకలేదు. మూలా నక్షత్రము ధనుర్రాశి, ఇది మీ మనసులో పెట్టేసుకోండి. ధనురాశి మొదటి పాదం మూలా నక్షత్రం అంచేత అవి రెండు మీరు రాసేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత లగ్నం చూసినప్పటికీ ఇక్కడ మిథున లగ్నం అయింది. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది. ఈ శుక్రమహాదశలో కూడా అంతర్దశ గురు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఈ శుక్రగురు కలయిక అన్నదండి 2010 జూలై నుండి ఉంది. ఇది 2013 మార్చి 2 వరకు ఉంది. అంటే ఇంకొక 4 రోజుల వరకు ఉందన్నమాట. శుక్రుడు రాక్షసరాజు, గురుడేమో బ్రాహ్మణరాజు అంటారు. ఇద్దరు సమవుజ్యులు అనమాట. ఇద్దరు సమవుజ్యులై వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనకేమో ఇబ్బంది పెడుతుంటారు. అంటే ఏంటంటే సమవుజ్యులు ఒక చోటు ఉంటేనంట ఏ పని పరిష్కారం అవ్వదంటారంట. మన అసెంబ్లీలో చూడండి, ఇద్దరు మహానాయకులు కూర్చున్నారు కూడా ఏ పని అసెంబ్లీలో మనకు పరిష్కారం అవ్వదు. అదేవిధంగా శుక్ర గురువులు ఒకరి దశలో ఇంకో అంతర్దశ వచ్చినప్పుడు ఈ విధమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదే మీ అబ్బాయి విషయంలో జరుగుతుంది. ఇది 2013 మార్చి 2 తర్వాత, అంటే ఇంకొక 4 రోజుల తర్వాత ఆ గురుడు యొక్క భుక్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నుండి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దీనితో ఏంటంటే మీ బాబుకి ఇక్కడ బుధుడికి సంబంధించిన పచ్చాను ఒక రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. చదువుకు తగ్గట్టు మేధస్సు కూడా ఉండాలి కాబట్టి, లగ్నాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన పచ్చాను రత్నాన్ని పెడుతూ ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఉదయం ఏ కార్యక్రమానికి బయటకు వెళ్తున్నా కూడా ఆ గ్రామదేవత కానీ లేదంటే అమ్మవారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏంటంటే కొంత పంచమ స్థాన శుద్ధి జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తాను. సునీల్ కుమార్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే సునీల్ గారు. నమస్తే అండి. మీ పుట్టినరోజు సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి, గురించి వివరించండి. హలో హలో నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అది 14/6/94. టైం అండి? ఉదయం 6:30 గంటల 30 నిమిషాలకండి. ఇది ఎవరిదండి? ఇది
నాదే అండి. 94? అవునండి. సరే, ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? కడప అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబం ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం కదా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయ్యా, మీది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందండి, కర్కాటక రాశి అయింది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే లగ్నం కూడా ఇక్కడ మిథున లగ్నం, లగ్నంలో బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది బాగా. ప్రస్తుతానికి శుక్ర మహాదశలో కూడా అంతర్దశ ఇక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ మీరు చేయవలసిన ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే శనికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీరు చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే శని యొక్క ప్రభావం సంపూర్ణంగా మీ మీద కనబడుతుంది. ఈ శని ప్రభావం ఎప్పుడైతే మన మీద కనబడుతుందో ఒక గ్రోత్, డెవలప్మెంట్ అనేది అనుభవపూర్వకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, కొంచెం డిలే కూడా చేయడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత మీరు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రక్రియ చేయండి. దీపారాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన, ఆలయ దర్శనము, తర్వాత ఆలయ దర్శనం చేసేటప్పుడు ఓం నమో నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని మనసులో చెప్పుకుంటూ ఆలయం మొత్తం దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడము, బయటకు వచ్చే వరకు వేరే ఆలోచన పెట్టుకోకుండా ఆ విధమైన దర్శన భాగ్యాన్ని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ప్రభావం మీ మీద కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే శనికి సంబంధించిన మయూర నిలమ రత్నాలు మధ్యవేలు పెట్టుకోండి. దీని ప్రభావం మీరు మీ ఇంటి కుటుంబానికి ఒక ఉపయోగపడే వ్యక్తిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా ఉంటుంది చెప్పగలుగుతాను. గురుగారు, జ్యోతిషపరంగా ఎటువంటి సమస్య ఉంటే గోదానం చేయాలి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదమ్మా, మాతృదోషం, పితృదోషం చాలామందికి ఉంటుందన్నమాట, తెలియదు అనమాట. దీని యొక్క ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుంటే ఒక్కొక్క ఫ్యామిలీస్లో చూడండి, 4-5 పిల్లలు ఉన్నా కూడాను వాళ్ళకి సంతానం కలగకుండా, వివాహం జరగకుండా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు 40 సంవత్సరాలు అయినా వివాహం జరగకుండా, లేకపోతే ఉద్యోగరీత్యా చూపేసే ప్రయత్నాలు ఈ 4-5 ఏ ఉద్యోగం చేయలేక ఎందుకు ఉపయోగపడకుండా ఇంట్లో అలా ఉండడం జరుగుతుంది. అంటే గ్రోత్ అనేది సహజంగా జరిగే గ్రోత్, డెవలప్మెంట్ ఆ ఇంట్లో మనకు ఎప్పటికీ కనబడదు. చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ పిల్లవాడు ఇలాగే ఉన్నాడు, ఎందుకంటే గ్రోత్ లేదు, నేను ఎంత కష్టపడినా వాడికి జీవితంలో ఎదుగుదల లేదు, ఇలాంటివన్నీ మనకు కనబడతాయి. ఎందుకు కనబడుతున్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ గ్రోత్ అంటే ఆ వంశాన్ని డెవలప్ చేసే స్థితిలో మనకు కనిపించదు. దీనికి కారణం ఏమిటంటే ఏదైనా మాతృపితృ దోషాలు ఉంటే కానీ ఇలా జరగదన్నమాట. సో దీనికి ఏం చేస్తారంటే మనం అదన్నీ ఐడెంటిఫై చేయడం అనేది ఒక జ్యోతిష్యుల దగ్గర రావడము, కూర్చోవడం, అనలైజ్ చేయడము, భావచక్రాలు చూడడం, ఇవన్నీ రాశి చక్రం, నవాంశం ఇవన్నీ చూసిన తర్వాత మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు. సో వీటన్నిటి బదులు ఇటువంటి సమస్యలతో ఎవరైనా ఉన్నారంటే సాధారణంగా కూర్చోండి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలే కాకుండా మన అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి సమస్యతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. ఏంటి ఇంట్లో పెళ్లికి ఉన్న ఎదిగిన పిల్ల 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవ్వదు, వాళ్ళ తర్వాత వాళ్ళకి 30 సంవత్సరాలు ఉంటుంది, ఎందుకు పెళ్లి జరగదు, ఎందుకు జరగట్లేదో మనకు తెలియదు అన్నమాట. ఇవన్నీ కొందరు 60 సంవత్సరాల వివాహం కాని వాళ్ళు కూడా కొందరు ఇళ్లలో ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే వీటికి ఏంటంటే పూర్వజన్మలో చేసిన మన మాతృపితృ దోషాల కారణం వల్ల జరుగుతాయన్నమాట. ఇటువంటి వ్యక్తులు మన ఇళ్లలో ఉన్నారు అని అనుకున్నప్పుడు అంటే ఇది చాలామంది వీళ్ళల్లో మేము చూస్తుంటాం. ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి గోసేవ చేసుకునేటప్పుడు అంటే జ్యోతిషపరంగాను దాని యొక్క ఫలితం అనేది ఒక 40 రోజుల్లో ఏదో ఒక మన సంకల్పంతో మనం చక్కగా చేసుకుంటే దానికి తృప్తికరమైన స్థితిలో ఒక యోగాన్ని చూపించే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. ఇప్పుడు కాల్ తీసుకుందాం గురుగారు. శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ బర్త్ డేట్, టైము, ప్లేస్, మీరు ఎక్కడ పుట్టారు గురూజీకి వివరించండి. నా డేట్ ఆఫ్ బర్త్ అండి 10/3/1985 అండి, విజయవాడ అండి. టైం అండి? టైం కరెక్ట్ గా తెలియదు సార్, నాకు రాశి నక్షత్రము పాదం కావాలి. రెండోది నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. 83 అండి మీరు? 85 అండి. 85. మీరు టైం చెప్పకపోతే రాశి చెప్తాం కానీ పాదం చెప్పడం కష్టం అండి. చెప్పండి, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, రాశి నక్షత్రం చెప్పండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను, అది గవర్నమెంట్ అండి. ఏం చదువుకున్నారండి మీరు? నేను డిప్లొమా అండి. డిప్లొమా చేశారు, సరేనండి. సరే, మీ విషయానికి వచ్చినప్పుడు అంటే మీరు పుట్టినరోజు నాడు చూసుకున్నట్టే స్వాతి నక్షత్రం ఉదయం సూర్యోదయ కాలంలో ఉందండి. అంటే రోజంతా స్వాతి నక్షత్రం ఉందని చెప్పడానికి అవకాశం ఉందండి. స్వాతి నక్షత్రం తులారాశి అయింది. అయితే తులారాశి గోచార చూసినప్పుడు ఇప్పుడు శని రాహువుల యొక్క కలయిక తులారాశిలో ఉండడము, ఇది కాకుండా రాశి ప్రకారంగా చూస్తుంటే ఏళ్ళనాటి శని ప్రభావం కూడా మీ మీద ఉందండి. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం రాహు శనులు కలిసి సంవత్సరంన్నర అదే రాశిలో ఉంటారు. ఈయన ప్రభావం అనేది కొంచెం ఇబ్బందికరమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా పంచమ అంటే గురుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మనకేంటంటే పంచమ దృష్టితో ఎప్పుడైతే తులారాశిలో చూడడం ప్రయత్నం చేస్తాడో అప్పుడు నుండి యోగిస్తున్నాడు. అంటే మే తర్వాత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదంటే గోచార రీత్యా మీకు గవర్నమెంట్ ఉద్యోగానికి అవకాశం కొంచెం తక్కువగానే కనబడుతుంది. మీరు చేయవలసిన పని అంటే నిత్యము శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. స్థిరమైన ఉద్యోగం వచ్చడానికి అవకాశం ఉంటుంది చెప్పేద్దాం. గురుగారు, నారాయణ సేవ యొక్క విశిష్టత ఏంటి?
ఇక్కడ నారాయణ ఓం నమో నారాయణ అష్టాక్షి మహామంత్రం గురించి మాట్లాడాం. కానీ నారాయణ సేవ అంటే అన్నదానం అంటాం మనం. అన్నదానము అంటే చక్కటి అన్నదానం అంటే ఒక వంట వండి చక్కగా భోజన ప్రియులు అంటే చక్కటి అన్నం వండి దాన్ని నలుగురికి సేవ చేయడం, అది నారాయణ సేవ అంటామన్నమాట. సో ఇదేంటంటే మన వంట వండడం మొదలైనప్పటి నుండి ఆ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకుంటూ మనం ఆ సేవ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఎవరైనా వారానికి ఒక రోజు కానీ చేసుకుంటే ఇది అన్నదానంతో సమానం కాబట్టి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి కర్మగా చెప్తామన్నమాట. ఈ కర్మ అంటే ఏంటంటే మనం చూస్తామండి, కర్మల్లోని మంచి కర్మలు అలాగే చెడు కర్మలు ఏ విధంగా అంటాము. కొన్ని జ్యోతిష్యపరంగా ఇటువంటి కర్మలు చేయడం వల్ల దోషాలు నివారణ అవుతుందన్నమాట. అంచేత ఎవరైనప్పుడు ఒక శనివారం కానీ ఒక ఆదివారం కానీ వాళ్ళకి ఇష్ట దైవం గురువారం బాబా అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అదేవిధంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యనారాయణమూర్తికి అంటాం. మనం చాలామంది జ్యోతిష్యాలు చెప్పారు రవి బలం పెంచుకోండి ఆదిత్యోదయం చదవమంటాం. అలాంటి వాళ్ళు అంటే ఆదివారం నాడు అన్నదానం చేయడం ప్రయత్నం చేయొచ్చు. అదే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి చెప్తుంటాం. అలాంటి వాళ్ళు శనివారం నాడు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా గురువు మంత్ర సాధన చేయండి అంటాం. మంత్ర సాధన ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు. అటువంటిప్పుడు అంటే గురువారం నాడు ఈ అన్నదానం చేయడం కూడా. అన్నదానం అంటే ఏదో కిలోలు కొనే వండేసి చేయడమే అవసరం లేదు. మనం కిలోంపాలు బియ్యంతో అయినా సరే చక్కగా పులిహార లాంటి చేసి కొంచెం ప్యాకెట్లా తయారు చేసి అన్నదానం చేసి అది కూడా నారాయణ సేవ. నారాయణుడు అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరైతే ఆర్ద్రతతో ఆకలితో అవసరమైన వ్యక్తికి మనం ఎప్పుడైతే ఆహారం ఇస్తామో వాడే అక్కడ నారాయణుడు కూడా. అటువంటి భావన ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఇస్తే ఆ నారాయణుడికి ఇచ్చినట్టుగానే భావన కూడా. అంచేత దాన్ని నారాయణ సేవ అంటాం కూడా. ఇది మంత్రంతో కూడింది. అంటే ఆహారం తయారు చేస్తున్నప్పుడు కూడాను చక్కగా చక్కటి అంటే పాటలతో కానీ మంత్రంతో కానీ నారాయణ మంత్రం చేస్తూ ఎప్పుడైతే ఆహారం తయారు చేసి అది దానంగా మనం ఇస్తామో ఆ కర్మ వలన అంటే మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయని చెప్తారన్నమాట. అంచేత అగ్నితత్వంతో కూడిన సూర్య ఆరాధనతో చేస్తూ అగ్నితో కూడిన ఈ తయారు చేసిన ఈ ఆహారాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో ఆహార ప్రభావం ఏంటంటే మన శరీరంలో ఉన్న రుగ్మతలు ఆ అగ్నితత్వంతో ఏంటంటే పోతాయని చెప్తారన్నమాట. అంచేత నారాయణ సేవ చేయడం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఇది ఎంతోమంది చేస్తుంటే ఈ విధమైన క్రియలు కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. ఇప్పుడు కాల్ అని తీసుకుందాం. ముత్యాలరావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. చెప్పండి ముత్యాలరావు గారు. అయ్యా నమస్తే గురువు గారు. చెప్పండి. అయ్యా మా అమ్మాయి పుట్టినరోజు కొంచెం చెప్పాలి సార్. తప్పకుండా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. జూన్ 5, 95 సార్. సాయంత్రం 4 గంటలకు పుట్టింది. జూన్ 5, 95 అండి. సాయంత్రం 4 గంటలకు పుట్టిందండి అమ్మాయి. అవును సార్. 5 గంటలకి? అవును సార్. సాయంత్రం 4 గంటలకు సార్. సరే అండి. ఇప్పుడు ఏ ఊళ్ళో పుట్టిందండి అమ్మాయి? అమ్మాయి వైజాగ్ లో పుట్టింది సార్, విశాఖపట్నంలో పుట్టింది. అమ్మాయి ప్రస్తుతం బీటెక్ జాయిన్ చేసాం కదా. అమ్మాయి తలక వివాహ పరిస్థితి, ఇతర ఉద్యోగం ఎలా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి సార్. సరే. అమ్మాయిది ఇక్కడ మఖా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ తులా లగ్నం అయిందండి. ఒక అదృష్టం ఏంటంటే అమ్మాయి వివాహం గురించి మీరు అడిగారు కాబట్టి కుజుడికి దోషం ఉందా లేదా చూసేది మొదటి ప్రాధాన్యత వహిస్తున్నామండి. ఇక్కడ కుజుడు అన్నవాడు చంద్రుడితో కలిసి చంద్రమంగళ యోగంలో లాభస్థానంలో ఉన్నాడన్నమాట. అంచేత అమ్మాయి యొక్క వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమాత్రం మీరు భయపడక్కలేదు. జీవితాంతం సస్యశ్యామలంగా అన్ని విధాలుగా భర్తతో అన్ని విధాల సుఖంతోనే ఉండే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ప్రస్తుతానికి చూసుకుంటే అంటే దశ అంతర్దశ ప్రకారం చూసుకున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 97 నుండి శుక్రమహాదశ నడుస్తోంది. అందులో కూడా ప్రస్తుతానికి అంతర్దశ శని యొక్క ప్రభావం కనబడుతోంది 2013 నవంబర్ వరకు. ఇక్కడ ఏంటంటే శని తర్వాత బుధకేతులు శుక్రమహాదశ వెళ్ళే లోపల అంటే 2017 నవంబర్ లోపల మనకి అమ్మాయి యొక్క జీవితంలో అన్ని రకాలైన సెటిల్మెంట్స్ కనబడతాయి. లగ్నాధిపతి దశ కాబట్టి. సో ఇక్కడ వివాహము, ఉద్యోగము, తర్వాత సంతానము ఇవన్నీ కూడా 2017 కల్లా మంచి సెటిల్మెంట్స్తో అమ్మాయి జీవితం బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు విషయంలో కొంచెం పీడనము, ఆవేశము, రక్త సంబంధమైన సమస్య మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ రాహు గాయత్రి మంత్రం శ్రీ వేదమాత గాయత్రి అమ్మవారి ఆలయంకి వెళ్ళి మీరు విశాఖపట్నంలో ఉన్నారంట కాబట్టి దేవరాపల్లికి వెళ్ళే దారిలో కళ్ళేపల్లి రాగానే గ్రామంలో ఈ వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క ఆలయం ఉందన్నమాట. ఈ ఆలయానికి వెళ్ళి చక్కగా గాయత్రి అమ్మవారి హోమాన్ని ఒకటి చేయించడానికి ప్రయత్నం చేయండి. దీని ప్రభావం ఏంటంటే రాహు యొక్క పీడనం. ఎందుకంటే లగ్నంలో రాహు ఉంటే జీవితాంతం లగ్నంలోనూ రాహు ఉన్నట్టుమాట. ఎప్పుడూ గాయత్రి మంత్ర సాధన చేయడం అని అంటే అమ్మాయికి అనారోగ్య స్థితి రాకుండా చూసే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రమహాదశ ఎండింగ్ లోపల లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది కాబట్టి మీరేమాత్రం అధిపడక్కలేదు, చక్కటి స్థితిలో ఉన్నారని చెప్పగలుగుతామండి. గురుగారు జ్యోతిషపరంగా ఎటువంటి సమస్యలు ఉంటే నారాయణ సేవ చేయాలి? ఇక్కడ నారాయణ సేవ అనేసరికి ఏంటంటే మన శరీరంలో కొన్ని కర్మలు ఏంటంటే కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అన్యోన్యత కోల్పోతూ
మనకు ఇంటికున్న సమస్య అంటే అది మీరు అనుకోండి ఆస్తి సమస్య అనుకోండి, లేకపోతే అనుబంధ సమస్య అనుకోండి, ఏదైనప్పటికీ కొన్ని అంటే వాళ్ళ మధ్య ఉన్న సమస్య పరిష్కారం చేసుకోవాలనుకున్న దానికి ఏంటంటే కొన్ని సమస్య పరిష్కారం కానప్పుడు ఈ నారాయణ సేవ చేయడం చాలా అవసరం పడుతుంది అనమాట. ఇంట్లో అందరం కలిసి చేసేది నారాయణ సేవ అనమాట. చక్కగా అందరూ కలివిడిగా చూడండి, మనం కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అందరూ కలిసి కట్టుగా ఉండి అక్కడ ఆహారం వండుకుని తిని చక్కగా అందరూ అన్యోన్యంగా స్నేహభావంతో ఉండాలని వెళ్తాం. అలాగే మంత్రం ఓం నమ శివాయ చేస్తాం. అదేవిధంగా నారాయణ సేవ కూడా ఏంటంటే ఇంటిని పాలది ఓం నమో నారాయణ నారాయణ అష్టాక్షరి మహామంత్రం చదువుకుంటూ ఎప్పుడైతే ఆ సేవ గుమ్ముగూడి చక్కగా చేస్తారో ఆ అన్యోన్యత పెరగడానికి, ఆ వైబ్రేషన్ వల్ల ఇంటిని పాలది సుఖంగా ఉండడానికి ఈ విధమైన సేవ చేస్తుంటారండి. అంటే ఇటువంటి సేవ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. గురుగారు, గోదానం చేయడం వల్ల, గోసేవ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇక్కడ గోసేవ వేరు, గోదానం వేరండి. గోసేవ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. జీవితంలో ఎవరైనప్పటికీ అతి సామాన్య వ్యక్తి దగ్గర తీసుకుని ఎంత కోటీశ్వరుడైనప్పటికీ గోసేవ అనేది తన జీవితంలో ఒక్కసారైనా కనీసం 11 రోజుల పాటు సంపూర్ణ సేవ చేయడం అవసరం ఉంటుంది. సంపూర్ణం అంటే ఒక 24 గంటలు గో చేసే ప్రతి ప్రక్రియ, అంటే ఉదయం లేచినప్పటి నుండి, అంటే గోవుని తీసుకెళ్ళడం కూడా, ఆహారానికి తీసుకెళ్ళడం కూడా ఒక సేవ అన్నమాట. ఉదయం లేచినప్పటి నుండి మళ్ళీ ఉదయం లేచే వరకు 24 గంటల్లో గోవు ఏమేమి చేస్తుందో అవన్నీ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తాడో ఆయనకు మంచి కర్మలు, అంటే జ్యోతిష్యానికి అతీతంగా ఒక యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా చేయొచ్చు. అంటే దోషం ఉంటేనే చేయాలని కాదు, యోగం ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. కానీ జీవితంలో ఒకసారి చేసినప్పుడు, అంటే 5వ సాంప్రదాయ ప్రకారం గోసేవ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి సంపూర్ణమైన ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటే శర్మ గారు టీవీలో చెప్పుకున్నారు కదా, మనతో అవుతున్నా కొన్ని పూజలు, కొన్ని వ్రతాలు అవుతావుదా అనుకుంటాం. కానీ గోసేవ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా చేయండి, ఫలితాలు బాగుంటాయి చెప్తాం. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.